అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ 10వ తరగతి ఫలితాల్లో 98.5%తో స్టేట్ టాపర్గా నిలిచిన ప్రాచీ నిగం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే లుక్స్ కారణంగా ఈ బాలిక ట్రోలింగ్కు గురైన సంగతి తెలిసిందే. హార్మోన్ల కారణంగా ఈమె ముఖంపై అవాంఛిత రోమాలు ఉండడంతో కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ట్రోల్స్పై ప్రాచీ నిగం తాజాగా స్పందించింది. ట్రోలింగ్పై ప్రాచీ బాగా బాధపడింది. తనకు కొన్ని మార్కులు తగ్గినా బాగుండేది. సోషల్ మీడియాలో వేధింపులు తప్పవని ఆవేదన వ్యక్తం చేసింది. కొందరు ట్రోల్స్ చేసినప్పటికీ చాలా మంది తనకు మద్దతుగా నిలిచారని తెలిపింది. తనకొచ్చిన మార్కులు ముఖ్యం కానీ ముఖం కాదంటూ ట్రోలర్స్ కు గట్టి సమాధానం ఇచ్చింది. అయితే అందంగా లేడని, చాణుక్యుడికి కూడా వేధించారని, కానీ ఇవేమీ అతడిపై ప్రభావం చూపలేదని ధీటైన సమాధానం ఇచ్చింది. ప్రాచీ పరిస్థితిపై వైద్యులను సంప్రదించాలనుకుంటున్న టైంలోనే పరీక్ష ఫలితాలు వచ్చాయని ఆమె తల్లి తెలిపారు. చికిత్స చేసేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ప్రాచీతో నేరుగా మాట్లాడి అభినందించారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.